దేవుని స్తోత్రం. ముందు దేవాదేవునికి వందనాలు. ఈ అవకాశం దైవజనులకు వందనాలు. ఇప్పుడు వచ్చినందుకు నా వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం తండ్రి, మీకు వేలాస్తులు స్తోత్రం నాయన. గడిచిన ఆదివారం నుంచి తండ్రి ప్రభా, ఇప్పటి వరకు నీ సజీవ రెక్కల కింద మమ్మల్ని కాసి కాపాడడం మీకు బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి ప్రభు, లోకంలో మేము తిరుగుతున్న తండ్రి వెతికి రక్షించి మీరువైన రక్షణ భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాస్తులు స్తోత్రం తండ్రి. అయినా మీరు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని వ్యర్థంగా కాకుండా తండ్రి ప్రభు నాయన కడవరకు నాయన మీరు ఇచ్చిన ఆయుష్ వరకు తండ్రి ప్రభా, విశ్వాసం కడవరకు సాగేలాగా మాకు మిమ్మల్ని అడుగుతున్నాను. దేవ మీకు వందనాలు తండ్రి. ఎవరు కూడా మేము తండ్రి విశ్వాసం తొలగిపోకుండా తండ్రి ప్రభా, అపవాదులు ఎన్నో శోధనలు పెడుతుంటాడు తండ్రి, అటు లొంగిపోకుండా తండ్రి నీ మార్గంలో జీవించే కృప దయ మాకు ఇమ్మని అడుగుతున్నావు. దేవ మీకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి ప్రభు తండ్రి, ఎంతగానో తండ్రి ప్రభా మీరు సంఘాన్ని ఆయన అభివృద్ధి పరుస్తున్న విధం బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగో తండ్రి మీకు ఎలా స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ ప్రార్థన మీ పాలతోనే చేర్చుకోమని నన్ను యేసుక్రీస్తునామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆన్ చేసావమ్మా తల్లి, ఆన్ చేసావా? దేవుని స్తోత్రం. ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం కొలవలేని తగ్గింపు అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు చక్కని ఈ వాస్తవాన్ని మనం అందరం కూడా తెలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు గురించి మనం తెలుసుకుంటే కొద్ది ఇంకా తెలుసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఆయన కోసం ఒక రోజులో మనం చదివేస్తే కానీ అర్థమవుతుంది మనకి. ఆయన కోసం ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని వాక్యాలు విన్నా మనం ఇంకా ఆయన గురించి మనం తెలుసుకుంటూనే ఉండాలి. అది ఆయన స్థాయి, అది ఆయన స్థితి. ఇది గమనించండి. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం ఒకసారి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చాలా మందికి యేసుక్రీస్తు అంటే చాలా మంది అన్యుల్లో కానీ దేవుని తెలుసుకునే వాళ్ళలో కానీ యేసుక్రీస్తు అంటే ఒక మామూలు మనిషి అంటారు. వాళ్ళు ఏమంటారండి? వాదించే వాళ్ళందరూ ఏమంటారు? అన్యులు మామూలు మనిషి అయిన అంటారు. కానీ ఈ వాక్యం ద్వారా మనకి ఏం తెలుస్తుందండి? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవునై యొద్దుండెను, వాక్యము దేవుడై. ఈ విషయం మనకి తెలియదు కాబట్టే అన్యులు అందరూ కూడా ఇలా అంటున్నారు. క్షమించండి ఒకసారి. హలో, మా అమ్మాయి వచ్చింది, ఇంజక్షన్ చేద్దాం చూడు. కొంచెం ఎమర్జెన్సీ కేసు అలా మాట్లాడవలసి వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు అంటే చాలా మంది అనుకుంటున్నారు మామూలు మనిషి అనుకుంటారు. మనిషికి దేవుడికి ఉన్న తేడా చాలా మందికి అర్థం కావట్లేదు. ఆ వ్యత్యాసం అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు ప్రియమైన దేవుని సంఘం. ఎందుకంటే మనకు పరిమితి ఉంటుంది, ఆయన అనంతుడు. మనిషికి మరణం ఉంటుంది, దేవుడికి మరణం అనేది ఉండదు. ఆయన సంవత్సరాలకే మితి లేదు. ఒకసారి యోబు గ్రంథం తీద్దామా? పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయన్ని ఎరుగము, ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేంది అంటే అనంతం మాట అండి. ఒక మనిషికి ఇన్ని సంవత్సరాలని వ్యవధి ఉంటుంది. 70, 80 మహా అయితే. ఇప్పుడు కొంతమంది వెనకడోళ్ళు అయితే 80, 90 అలా బతికి ఉన్నారు. కానీ ఈయనకి అనంతం, సంవత్సరముల సంఖ్య మితి లేనిదంటే అనంతం మాట. ఆయన ఉన్నవాడు, అనువాడు. ఆయన జ్ఞానము మితి లేనిది, ఆయన స్థాయి వేరు. ఆ స్థాయిని మన దేవుని స్థాయి రోజు మనం నిరంతరం నేర్చుకుందాం. దేవుడి ప్రత్యక్షం ఒక రోజు నిజంగా దేవుడే ప్రత్యక్షమై మనకి ఒకరోజు నువ్వు పురుగ్గా ఉండాలంటే
నువ్వు పురుగ్గా ఉండు ఒక రోజు అని అన్నారు అనుకోండి, మనం ఉంటామా? అంగీకరిస్తాం అసలు? అసలు ఒక పశువుగా ఒక రోజు ఉండు, ఒక మనిషిగా కాకుండా సృష్టిలో ఏదో ఒక రకం జంతువుగా ఉండమన్నాడు అనుకోండి, మనం ఏమంటాం? అలాగే కలెక్టర్ని ఈరోజు నువ్వు కలెక్టర్గా ఉన్నావు కాబట్టి ఈరోజు గుమస్తగా పనిచేయంటే చేస్తాడండి? తగ్గించుకుంటాడు అసలు? మనం మనిషిగా ఉన్న నువ్వు పురుగు కింద ఉన్నమంటే తగ్గించుకుంటాం మనం? తగ్గించుకోమండి, అస్సలు తగ్గించుకోం. ఎందుకంటే నువ్వు జాతి ఉంది, ఈరోజు నీ జాతి మార్చుకోమంటే మార్చుకుంటావండి? ఎవ్వరు కూడా మార్చుకోండి. ఒక మంచి పని కోసం పురుగుగా మారతావంటే ఐఎమ్ నాట్ రెడీ అంటాం మనం. ఏమంటామండి? అసలు కుదరదంటాం. కానీ మన దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడంటే పరిశుద్ధ గ్రంథం నుంచి యోబు గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణము నీ వారికి నియమించి ఉన్నావు. చూడండి, మనందరికీ కూడా ఆయుష్కాలం పరిమితి ఉంటుంది, ఆయనకి మట్టికి పరిమితి ఉంది. ఆయన అనంతుడు. ఈ విషయం చాలా మంది అన్యులు అర్థం చేసుకోలేకపోతారు. యేసుప్రభు అంటే ఒక మామూలు మనిషి అంటున్నారు. అసలు యోహాను సువార్తలో అన్న వాక్యం ద్వారా అయితే అసలు దేవుణ్ణి వాళ్ళు ముందుగానే అంగీకరిస్తారు. ఆయన హద్దులు లేని వాడు. ఆయన శరీరధారిగా నరుల మధ్యకు వచ్చి నరుడుగా జీవించాడంటే ఆయన స్థితిని ఎంతగా తగ్గించుకున్నాడండి? ఎంతగా శరీరధారిగా భూమి మీదకి వచ్చి ఎంతగా తగ్గించి ఈ లోకానికి వచ్చాడంటే అసలుగా దేవుని తగ్గింపు ఏమనాలంటే అసలు ఎవరికైనా అసలు మనం దానికి మనం వర్ణించగలమని? అసలు ఆయన తగ్గింపుకి మనం వర్ణించగలమా? ఆయన మన మధ్యకు వచ్చి మనలో నరునిగా బ్రతికాడని వాళ్ళకి అర్థం కావట్లేదు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూద్దామా? చదవండి. ఎవరి స్వరూపం అయినా ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు కదా. కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తను తానే దిక్తునిగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అసలు ఈ విషయం ఎవరికైనా అర్థమవుతుందని ప్రేమ దేవుని సంగమా? చాలా మంది యేసుక్రీస్తుని ఒక మామూలు మనిషిగా మానవుడు అంటున్నారు. మనం ఇవన్నీ కూడా నేర్చుకో. ఎందుకంటే రేపు పొద్దున్న ఎవరైనా సరే సువార్త చెప్తుంటే మనం యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలంటే ఈ వాక్యాలను మనం చూపించి వారిని వారి మనసు మారు మనసు వచ్చేలా మన దేవుని వాక్యం వరకు నడిపించాలి. అలా నడిపిస్తున్నామండి ఎవరైనా సరే. మానవుల కొరకు తను తగ్గించుకున్నాడని, అసలు నీ కోసమే ఆయన సిలువ యాగం చేశాడని ఎవరికైనా మనం చెప్పగలుగుతున్నామా? చెప్పట్లేదు ప్రేమ దేవుని సంఘం. ఎందుకంటే నపుంసకుడు రథం మీద ఎక్కి యెషయా గ్రంథం చదువుతున్నాడండి. అది ఆ సందర్భం కూడా వచ్చారు, చూద్దామా? యెషయా అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 30 నుంచి చదువుదామండి ఒకసారి. పిలుపు దగ్గరకు పరుగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథం చదువుచుండగా విని, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని అడుగగా, అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలా గ్రహింపగలని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని పిలుపును వేడుక. అంటే మనకి ఎవరైనా మార్గం చూపించే వాళ్ళు ఉండాలి. చదువమ్మా. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె
వదకు తేబడిన బొచ్చు కత్తిరించే వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగ మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వం బట్టి ఆయన విమర్శ పోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ప్రసాద్ రాజ్ ఆరణి. చదువమ్మా. ఆయన జీవం భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నవ్వుతున్నప్పుడు ప్రసాద్ రాజ్ ఆరణి ఎవరి గురించి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గుర్చియా వేరే కరం గుర్చియా? దయచేసి నాకు తెలుపమని అడిగాను. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనము అనుసరించి అతనికి యేసుని గురించిన సువార్తను ప్రకటించను. అంటే మనకి ఒక మార్గం చూపివ్వడం మనకి కావాలండి. అక్కడ పిలుపు ఏం చెప్పాడండి లాస్ట్ని? యేసు గురించి సువార్త ప్రకటించను. మనం కూడా ఎన్నో సందర్భాలు ఇక్కడ యేసుక్రీస్తు గురించి వింటూనే ఉన్నాం, నేర్చుకుంటూనే ఉంటున్నాం. ఎవరికి మనం సువార్త ప్రకటిస్తున్నామండి? సువార్త ప్రకటించమని దైవజనులు కానీ నేను కానీ ఎన్నో సందర్భాల్లో ప్రతి వారం అంతలో నువ్వేం చేస్తావని దేవుని పని అంటే ఉన్న వాళ్ళు ఒక సమాధానం చెప్పండి. ఈ వారంలో నేను ముగ్గురికి లేదా ఇద్దరికి సువార్త ప్రకటించాను అన్నవాళ్ళు చేయొద్దండి. దేవునికి స్తోత్రం. ఒక్కళ్ళు ప్రకటించారు దేవుని కోసం. అంటే మీరు ఎవరికి ఆ పని లేదా? మనందరి మీద ఆ సువార్త భారం లేదా? మీ దగ్గరికి ఎవరు మాట్లాడడం రావట్లేదా? మీరు ఎవరు ఒక రోజులో ఈ వారం అంతా ఎవరితోనూ మాట్లాడట్లేదా? మీ చుట్టాలతో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, బంధువులతో కానీ, స్నేహితులతో కానీ ఎవరు కూడా ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టిన ఏసీకు ఏం చేస్తున్నామని అడిగితే ఏం చెప్తామండి? అసలు మనం రేపు పొద్దున్న చెప్తామండి. అలాగే చివరిగా ముగించేసుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. భోజనంలో పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాల తీసుకుని నడుమునకు కట్టుకునేను. 5 చదువమ్మా. 5 కూడా. అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలతో తుడుచుకును మొదలుపెట్టి 12 కూడా చదువుతామా. 12 వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తరువాత ఆయన మరలా కూర్చుండి నేను మీకు చేసిన పనిని మీకు తెలుస్తుందా అని ఇక్కడ క్వశ్చన్ మార్క్ కొని చూసారా? అంటే భోజన భక్తులు లేచి అంటే ఒక తువ్వాలు తీసుకుని నడుము కట్టుకుంటాం అంటే మీకు అర్థం అవ్వాలంటే ఒకప్పుడు పూర్వం నుంచి పాలేర్లు కానీ ఎవరైనా సరే ఒక పని వాళ్ళు కానీ ముందు టవల్ ఎలా కట్టుకుంటారు తెలుసా మీకు? అంటే యేసుక్రీస్తు ఎంత తగ్గింపు హృదయంతో ఉన్నారు చూడండి. అంటే ఆ పాదాలు కడిగి లాస్ట్లో ఏమడుగుతాడండి? వారి పాదాలు కడిగి తన పై వస్త్రం వేసిన తర్వాత ఆయన మరలా కూర్చుని నేను మీకు చేసిన పని మీకు తెలిసిందా అంటే ఏమర్థమైందండి? అంటే నేను ఎంత తగ్గించుకున్నానో మీకు అర్థమైందా అని అడుగుతున్నాడు దేవుడు అక్కడ. మనం తగ్గింపు హృదయం మనకు ఉందండి? ఎవరన్నా ఏమన్నా అంటే ఇట్టే కోపం ఇచ్చేసుకుంటాం, ఇట్టే అలాగే ఉండిపోతాం. కానీ తగ్గించుకుంటాం మనం అసలు? తగ్గించుకోండి. ఎందుకంటే ఈరోజు మీకు వాక్యాన్ని మీకు చూపించడానికి కారణం ఏంటంటే క్రైస్తవులుగా మనం అందరం బ్రతుకుతున్నాం కాబట్టి కొలవలేని తగ్గింపు యేసుక్రీస్తు వారికే ఉంది. మనం ఆయన మార్గంలో నడుస్తున్నా మనకెందుకున్న కూడా తగ్గింపు హృదయం. ఈరోజు ఈ వాక్యం నేర్చుకుంటున్నామంటే ఇన్ని మాటలు మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుంటున్నామంటే ఆయన తగ్గింపు హృదయం మనం కూడా అలవాటు చేసుకోవాలి. అదే మార్గంలో మనము నడవాలి ప్రియమైన దేవుని సంఘం. ఎందుకంటే వాస్తవానికి ఆయన రాజులకు రాజండి. అలాంటి రాజులకు రాజైన వాడు కూడా తగ్గింపు హృదయం మనకు అలవాటు చేయడానికి, తగ్గించుకుని బ్రతకడం అలవాటు చేయడానికి ఆయన ఏం చేశాడండి? శిష్యు పాదాలు కడిగాడా లేదా? తువాలు కట్టుకుని మరీ వంగి మరీ కడిగాడంటే మరి ఆయనకున్న స్వభావం మనకు కలుగుతుందా? మనకు తగ్గించుకునే స్వభావం మనకు ఉంటుందా అండి? ఎవరికి ఉండలేదు. నిజంగా దావీదు
కీర్తన గ్రంథం 110 ఒకటి చూద్దాం, చూడండి ఒకసారి. 110 ఒకటి. అక్కడ దావీదు గారు, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడి పార్శ్వమున కూర్చున్నా. అంటే రాజైన దావీదు యేసుక్రీస్తుని ఏమని పిలుస్తున్నాడండి? నా ప్రభువు అంటాడంటే నిజంగా రాజులకు రాజైన ఆయనే అంత తగ్గించుకున్నాడంటే మనలో అటువంటి స్వభావం ఎందుకు కలగట్లేదు అనేది ఈరోజు మనందరం కూడా ఈ వాక్యం ద్వారా నేర్చుకోవాలి ప్రియమైన దేవుని సంఘం. ఎందుకంటే అంటే ఆయన పాదాలకు అడిగాడు, దాసుడిగా మారాడు, తగ్గింపు హృదయం ఉన్నాడు. అలాంటి తగ్గింపు ఆయన లెక్కించి అసలు ఎలా లెక్క కట్టగలమండి ఆయన తగ్గింపుని? అసలు కొలవగలమా? అసలు ఆయన మానవుగా అసలు చాలా మందికి అర్థం అవట్లేదు. ఆయన మానవుడిగా మన దగ్గర రావడమే ఆయన గొప్ప తగ్గింపు అండి. ఆయన మానవుడిగా మన దగ్గర అందరిలోనూ రావడమే గొప్ప తగ్గింపు అండి. అసలు అది కూడా ఎవరికి కూడా అర్థం కావట్లేదు. అలాగే మనకు అర్థం కావట్లేదు. ఆయన పాదాలకు కరగడం ఏంటి, ఆయన ప్రాణాలు పెట్టడం ఏంటి, ఆయన మౌనంగా నోరు తెరవకుండా ఉండటం ఏంటి, ఇవన్నీ ఎవరికైనా అర్థమవుతున్నాయండి? అసలు ఎవరికైనా అర్థమవుతున్నాయా? ఆయన తగ్గింపులు ఎవరికైనా అర్థమవుతుందా? అసలు ఎవరికి అర్థమవుతుంది. ఆయన తగ్గించుకున్నాడు కనుక మానవుడిగా కనపడ్డాడండి, లేకపోతే కనపడతాడండి అసలు? ఆయన తగ్గించుకున్నాడు కనుక పాదాలు కడిగాడు, ఆయన తగ్గించుకున్నాడు కనుక మౌనంగా నిలబడుతున్నాడు, ఆయన తగ్గించుకున్నాడు కనుక వదకు సిద్ధమైన గొర్రెపిల్లగా కనబడ్డాడు. నిజంగా తగ్గించుకున్నాడు కనుక దాసుడిగా కనబడి, నిజంగా ఆయనే కనుక తగ్గించుకోనకపోతే నిజంగా మనం బ్రతికుండే వాళ్ళం అండి. అసలు మనం అందరం ఈ భూ ప్రపంచంలో ఎవరైనా సరే బ్రతికుండేవారా? ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి, ఆయన దీర్ఘశాంతంతో ఉంటున్నాడు కాబట్టి మనం అందరం బ్రతికి ఎలా ఉండగలుగుతున్నాం ప్రేమ దేవుడు. ఎందుకంటే మన క్రైస్తవులుగా బ్రతుకుతున్నామంటే మన అందరూ కూడా తగ్గించుకునే స్వభావం అందరికీ రావాలి. అసలు ఆ విలువ ఆయనే తగ్గించుకున్నాడంటే మనం ఎంతటి వాళ్ళం అండి? ఈ వాక్యం హృదయాల్లో మరింతగా ఉండాలి. ఎందుకంటే వాక్యాన్ని మనం వెంటనే చెవులు వదిలేయకూడదు ప్రేమ దేవసం. ఎందుకంటే ఎవరైనా సరే, నేనైనా ఎవరైనా సరే ఆ వాక్యాన్ని హృదయాలు భద్రపరుచుకున్నప్పుడే అటువంటి స్వభావం మనలో కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అలాగే ఈ విలువైన సమయం ఇచ్చిన దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను.